తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య సుప్రసిద్ధ గజల్ కవయిత్రి, గజల్ పరిశోధకురాలు, ప్రముఖ అనువాదకురాలు, అంతేకాకుండా ప్రముఖ సాహితీవేత్త, ఈ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ చైర్మన్ మన మధ్య ఉన్నారు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారు. వారితో మరి ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి బికే కృష్ణ గారు. మేడం గారు, మీరు విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ స్థాపించి మరి అనేక మందికి అంటే గజల్ రాసేటువంటి వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఉన్నారు, అనేక మందికి అవార్డులు ఇస్తున్నారు. మరి రేపు కూడా విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ వార్షికోత్సవం జరపబోతున్నారు. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ వార్షికోత్సవం 4వ వార్షికోత్సవం రేపు ఆదివారం సాయంత్రము 5:30 హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోన వార్షికోత్సవం అనే మహోత్సవం జరగబోతుంది. ఈ సందర్భంగా మేడం గారిని ఎందుకు ఈ యొక్క గజల్ ఫౌండేషన్ స్థాపించారు, దీని ఉద్దేశం ఏమిటి, మొదలైన విషయాలు తెలుసుకుందాం. మేడం గారు, ఈ గజల్ ఫౌండేషన్ మీరు స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుందండి. 2021 ఫిబ్రవరి 7వ తేదీ ఫస్ట్ గజల్ ఫౌండేషన్ ఆవిర్భావ ఉత్సవం జరిపాం మనం రవీంద్ర భారతి ఓపెన్ థియేటర్లో. అంటే ఈ గజల్ ఫౌండేషన్ మీరు ప్రారంభోత్సవమే చాలా అద్భుతంగా లలిత కళా తోరణంలో చేశారు. హైకోర్టు జడ్జిలు వచ్చారు, చాలా మంది, దాదాపు 300 మందితో చేశారు. రేపు కూడా 4వ వార్షికోత్సవం విజిఎఫ్ 4వ వార్షికోత్సవం జరగబోతున్నారు. రేపు ఎలా జరపబోతున్నారు, ఎవరెవరు అతిథులుగా వస్తున్నారు? 4వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఆర్ఎస్ కమిషనర్ అధికారి, ఆయన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కూడా, గౌరవనీయులు ఎం నరసింహప్ప గారని ఆయన ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇంకా గౌరవనీయులు కంఠమనేని రవిశంకర్ గారు, మన తెలుగు వన్ సినీ నిర్మాత, రాజధాని ఫైల్స్, తర్వాత ఈ తెలుగు వన్ వ్యవస్థాపకులు వస్తున్నారు. గౌరవనీయులు వైఎస్ శర్మ గారు, ఎడిటర్ ఆంధ్రప్రభ దినపత్రిక. ఇంకా ప్రత్యేక అతిథిగా గౌరవనీయులు మువ్వా శ్రీనివాసరావు గారు, ప్రముఖ కవి, మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్ ఖమ్మం నుండి. గౌరవనీయులు జల్దీ విద్యాధర్ రావు గారు, ఐఆర్ఎస్ విమల సాహితీ సమితి అధ్యక్షులు. గౌరవనీయులు సురారం శంకర్ గారు, ఆయన కూడా ప్రముఖ గజల్ కవి. గౌరవనీయులు డివిఎస్ రామ్ శర్మ గారు, ప్రముఖ గజల్ కవి, ఎడిటర్ రవళి పత్రిక. ఇంకా గౌరవనీయులు మిరియాల రాధాకృష్ణ, వారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుండి వస్తున్నారు, పరీక్షల ఆయన అనువాదకులు. ఈ సందర్భంగా నా గజల్ పుస్తకం కూడా నా గజళ్ళ సంకలనం హిందీలోకి తర్జుమా చేశారు, అది ఆవిష్కరణ కూడా ఉంది. కాబట్టి వీరు ఓకే మేడం, ఈ సందర్భంగా వీళ్ళంతా అతిథులుగా వస్తున్నారు. ఈ సందర్భంగా మీరు ప్రముఖ వ్యక్తులకు అవార్డులు కూడా ఇవ్వబోతున్నారు కదా? అవునండి. ఎవరెవరికి ఇస్తున్నారు? ఇందులో మేము జీవన సాఫల్య పురస్కారాలు అనే పురస్కారాలు ఒకటి, ఎంతమందికి ఇస్తున్నారు? 3కి ఇస్తున్నామండి. గౌరవనీయులు ప్రొఫెసర్ డాక్టర్ ఆలూరి సుభాష్ బాబు గారు, విద్యా ఉపాధి కల్పనా రంగం నుండి ఆయనకి ఇస్తున్నాము. తర్వాత గౌరవనీయులు భగీరథ్ గారు, ఆయన సాహితీ రంగము. సునందాబాయి గారు, గౌరవనీయులు డాక్టర్ పి సునందాబాయి గారు, ఆధ్యాత్మికవేత్త. ఆమె సాయిబాబా గుడి కూడా సేవ చేస్తున్నారు చాలా వరకు. ఇంకా 2వ రకంగా విజిఎఫ్ జాతీయ లిటరరీ అవార్డ్స్ అనేటివి కూడా ఇస్తున్నాము. ప్రతి సంవత్సరము సుప్రసిద్ధ సాహితీవేత్తలు, అంటే ఎంతో వాళ్ళ జీవితంలో ఒక 70-80 ఏళ్ళకు వచ్చేసినా కూడా ఇంకా కూడా వాళ్ళు సాహితీ కార్యక్రమాలు జరుపుతూ ఆధ్యాత్మిక చింత ఫీల్డ్లో కానీ, సాహితీ రంగంలో కానీ, విద్యలో కానీ అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. విజిఎఫ్ అంటే విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ జాతీయ లిటరరీ పురస్కారాల్లో ముఖ్యంగా ఈసారి అనువాదకురాలు డాక్టర్ యశోదేవి అని ఆమెకి ఇవ్వబోతున్నాము. తర్వాత గౌరవనీయులు విజయ గౌలి అని, తను కూడా గజల్ కవి, అనువాదకురాలు, సుప్రసిద్ధి గజల్ కవయిత్రి. తర్వాత ఈ మధ్య తను
గుల్జార్జీ హిందీకి తెలుగులోకి అనువదిస్తూ అనువాదం చేస్తుంది. ఫేస్బుక్లో కూడా పెడుతున్నారు. గౌరవనీయులు రాచకొండ మల్లికార్జునరావు గారు, ఆయన ఆయన సనాతన ధర్మం గురించిన పరిశోధనలు ఎక్కువ చాలా చేశారు. పెద్ద పరిశోధన, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఉంటారు. ఇంకా మారేపల్లి భువనేశ్వరి దేవి గారు, ఆమె కూడా ఆధ్యాత్మిక రచనారంగం, అవును. సౌందర్య లహరి అని అవును. గురువంక గురువు అని హిందీలోకి కూడా తర్జుమా చేశారండి. సౌందర్య లహరి పేరు ఆమె కూడా ఎంతో మంది గురువులు, మన ఋషులు, వాళ్ళందరినీ గురించి కూడా తను ఎంతో వివరంగా రాసిన సంగ్రహమైన గ్రంథం అది. వారికి కూడా ఇస్తున్నాము. వారితో పాటు అనేక మన రంగాలు. ముఖ్యంగా విజిఎఫ్ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గజల్ కవులను కొత్త వాళ్ళని, ప్రోత్సహించడము, గాయకులను ప్రోత్సహించడము, కొత్తగా వచ్చిన గజల్ సంపుటాలను వెలువరించిన కొత్తగా పుస్తకాలు కవులని రాసిన వాళ్ళని ప్రోత్సహించాము. ఆ విధంగా 3 రకాలుగా విజిఎఫ్ గజల్స్ పురస్కారాలు పుస్తకాలకు ఇవ్వడము, తర్వాత గాయకులకు ఇవ్వడం. ఒక్కొక్క దానిలో 12 మంది 15 మంది ఆ విధంగా ఒక 10 మంది అట్లా ఇస్తున్నాము. దీని ప్రకారం చూస్తుంటే మీరు అన్ని అంటే గజల్స్ రాస్తున్నటువంటి వాళ్ళు, పరిశోధకులు, సీనియర్స్, జూనియర్స్, కొత్త వాళ్ళు అందరికీ ఇస్తున్నారు. అంటే పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈ యొక్క గజల్ ఫౌండేషన్ అంటే విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్, ఈ గజల్స్ అనేది తెలుగులో మరి అంతకుముందు అంటే మీరు ఈ సంస్థ స్థాపించక ముందు కొంతమంది మాత్రమే ఉండేటువంటి వాళ్ళు. ఎందుకు మీరు ఈ యొక్క సంస్థ స్థాపించాలని భావించారు? ఈ సంస్థ స్థాపించడానికి మూల కారణము 2018-19 ప్రాంతంలో నేను కూడా గజల్స్ రాయడం మొదలుపెట్టాను. ఒకవేళ నాకు 45-50 సంవత్సరాలు కవిత్వంలో సాహితీ సేవ అనుభవం అంతా ఉన్నా కానీ గజల్స్ మీద నాకు ఎందుకో ప్రేమ పుట్టింది. అంతేకాకుండా నేను టీనేజ్లో ఉన్నప్పుడే ఈ గజల్ కవి గాలిబ్ గీతాలని చదివాను. దాశరథి గీత గారు అనువదించిన, తెలుగులోకి అనువదించింది. అది ఎందుకో నా మనసుకు ఎప్పుడో అప్పుడే పట్టేసింది. రాను రాను గజల్స్ మీద చాలా ప్రేమ పుట్టింది నాకు. ఎందుకు అంటే అది నాకు రాను రాను గజల్ అనే ప్రక్రియ ప్రేమతత్వాన్ని మనిషికైనా వాళ్ళ భావోద్వేగాలని, ప్రేమని వెలువరించుకొని, ప్రేమ అనండి, విరహం అనండి, ప్రణయం అనండి, అన్ని రకాలుగా కూడా మంచి శిల్పంతో అభివ్యక్తి ఉండాలి. ప్రేమతత్వం ఉండే ఆ గజల్ నన్ను ఆకర్షించింది. అంటే మీకు గాలిబ్ గీతాలు చదివి గజల్ పట్ల మీకు ఆసక్తి కలిగింది. తర్వాత ఎవరు ప్రేరణ ఇచ్చారు తెలుగులో? ప్రేరణ అంటే నాకు దాశరథి గారు రాశారు, నారాయణ రెడ్డి గారి గజల్స్. ఆ బాటలోనే మీరు నాకు గజల్ కవిగా నాకు పరిచయం కావడము, మన ఇద్దరం కూడా ముఖ్యంగా నాకు అక్కడ కనిపించింది ఏంటంటే గజల్ కవులను కొంతమంది రాయలేక వెనుకబడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళలో ఏదో ఒక రకమైన భయాన్ని నేను గమనించాను. ఎందుకు అంటే తెలుగులో రాసిన గజళ్ళని విమర్శించడము, ఇది గజలా, ఇది అసలు ఇట్లా రాసింది, అట్లా రాసింది. నేను యూజువల్గా ఏంటంటే అండి, కవి అనేవాడు ఏ కవి ఏ తత్వంని తన ఆలోచన విధానాన్ని వాళ్ళు ఒక అక్షర రూపంలో పెట్టినప్పుడు అది చాలా గొప్ప. ఏ కవిత్వాన్ని ఏ రచనని మనం తీసి పారేయలేము, ఏ కవినైనా కూడా మనం అభినందించాలా, తీసి పారేయలేము. ఎందుకు అంటే అది అతని కానీ ఆమె కానీ జీవితంలో ఆమె అనుభవాలు, భావోద్వేగాలు, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. కాకపోతే ఈ గజల్కి ఒక నిర్మాణం అంటూ ఉంది. దానికి ఒక షేర్లని, మక్తాలని, మక్తాలు, కాఫియాలు, రదీఫులని ఉన్నాయి. దానికి ఒక నిర్మాణం ఉంది. అందులో గజలియత్తుని భావోద్వేగాన్ని ఎంతో సుందరంగా సున్నితమైన అక్షరాలతో భావోద్వేగాన్ని వెలువరించాలి గజలియత్తు. అది ఉర్దూలో ఎక్కువ బాగా వస్తుంది. ఎందుకంటే 7వ శతాబ్దంలో అరేబియాలో అది పుట్టినా, పర్షియాలో ప్రయాణించిన, మన ఇండియాకి 13వ శతాబ్దంలో వచ్చింది. అమీర్ ఖుస్రూ దాన్ని ఎక్కువ ప్రచారం చేశారు. అంతేకాకుండా గజల్ ఒక ఆరిజిన్ ఏంటి అంటే సూఫీ తత్వం. ప్రేమ ప్రపంచానికి మూలం ఏంటండి? ప్రేమ. ఆ ప్రేమ తత్వాన్ని
అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ ప్రేమతత్వము ఎంతో సూఫీ ఫకీరులు తాదాత్మ్యంతో వాళ్ళు పాడుకున్న గీతాలు అవి. ఆ తర్వాత దేవుడితో అనుసంధానం చేసుకున్న గీతాలు అవి. మన దగ్గర మధుర ప్రేమ అంటారు. మధుర ప్రేమ అని మీరాబాయి, కబీరు వీళ్ళందరి ప్రేమలు ఏంటండి? మధుర ప్రేమే. అలాంటి ఒక ప్రేమతత్వాన్ని వెలువరించుకోవడానికి అనువైన సాధనం ఇది, అనువైన ప్రక్రియ, సాహితీయ ప్రక్రియ. ఆ ప్రక్రియని రానియకుండా నాకెంతో మంది కంప్లైంట్ చేశారు, మేడం మాకు భయం వేస్తుంది రాయడానికి. రాసిన మంచి సుమారుగా రాసిన వాళ్ళని కూడా నా ఎదుటే నాకు ఆమె పేరు చెప్పి వాళ్ళ పేర్లు చెప్పి కూడా అవసరం లేదులేండి క్రిటిసిజం చేస్తూ వచ్చారు. ఇది చాలా కష్టమైన ప్రక్రియ అని కొద్దిమందే మేమే రాయగలం కానీ వేరే రాయలేరనే ఉద్దేశం ఉన్నప్పుడు మొట్టమొదట ప్రతి కవి రాయడానికి వాళ్ళకొక వేదికని కలిగించాలి, వేదికని మనము చేయాలనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలో మీరు ఈ విశ్వపత్రిక గజల్ ఫౌండేషన్ ని స్థాపించాము. మీరు నాకు ప్రధాన కార్యదర్శిగా నాకు కుడి భుజంగా మీ సహకారం చూసిన తర్వాత మీరు రైట్ పర్సన్స్ అనిపించింది నాకు. ఎందుకంటే అప్పటికే మీరు అంబేద్కర్ యూనివర్సిటీలోనే చాలా కార్యక్రమాలు చేశారు, పెద్ద ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు, ప్రొఫెసర్గా పనిచేశారు. గీతాంజలిని రవీంద్రనాథ్ గీతాంజలి ఇంగ్లీష్ని తెలుగులోకి అనువదించారు, అంతర్జాతీయ ఖ్యాతి ఉంది మీకు. ఈ విశ్వపత్రిక పేరు కూడా బాగుంది. కాబట్టి గజల్ ఫౌండేషన్ విశ్వవ్యాప్తంగా చేయాలంటే యు ఆర్ రైట్ పర్సన్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే అది ఒక విధంగా నాకు ఆ పరమాత్ముడు కూడా ఆ అవకాశాన్ని నాకు కల్పించారనిపించింది. అవును. ఎందుకు అంటే ప్రేమతత్వం ఉండే ఈ ప్రక్రియని ఎవరు వీలుగా కానికుండా ఇట్లా అడ్డుగోడలు పెట్టడం మంచిది కాదనే ఉద్దేశంతో చేశాను. అది చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ఇప్పుడు 100 మంది రాసుకుంటూ పత్రికలకు వేసుకుంటూ ప్రోత్సాహం. మీరు ఇక్కడ హైదరాబాద్ లోను విజయవాడలోను అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము ఈ గజల్ వర్క్షాపులు కూడా వర్క్షాపులు పెట్టడాలు కానీ ఇంకా విశ్వపత్రిక గజల్ ఫౌండేషన్ అనే ఒక గ్రూప్ కూడా ఉంది. అందులో కూడా 100-200 మంది పైన చాలా మంది రాసుకుంటూ. నా ఉద్దేశం ఏంటంటే అండి, అక్కడ మరలా నేనే గొప్ప, నేనే మోనోపలి అని అనకూడదు గజల్స్. అదే కాకుండా ఆ గ్రూప్ తత్వాలు కూడా ఉండకూడదు. కులము మతము ప్రాంతానికి అతీతంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ భావోద్వేగాల్ని ప్రేమని వ్యక్తపరచడానికి మంచి ప్రక్రియ గజల్. ఇప్పుడు దాశరథి గారు కానీ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు కానీ వాళ్ళు మార్గదర్శకులు గజల్స్ కి. మొట్టమొదట దాశరథి గారు 11 గజల్స్ రాశారు, 11-12 గజల్స్ ఏమో రాశారు. ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు దాన్ని ఒక విధంగా ఆయనే మనకు బాట వేశారు గజల్స్ కి. తర్వాత నారాయణ రెడ్డి గారు దాన్ని ఇంకొంచెం ముందుకు మన విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఒక ప్రేమ ప్రణయము విరహమే కాకుండా సాంఘిక విషయాలను కూడా నారాయణ రెడ్డి గారు ఎంతో దానివల్ల పాడుకోవడానికి కూడా అనుగుణంగా ఉంటుంది. గజల్స్ పాడి కూడా వినిపించారు. గజల్ శ్రీనివాస్ గారు అయినా పాడి వినిపించారు. గజల్ శ్రీనివాస్ గారు దాన్ని ఇంకా విశ్వవ్యాప్తంగా గజల్ శ్రీనివాస్ గారు డప్పుతో నారాయణ రెడ్డి గారి గజల్స్ పాడడం వల్ల కూడా తెలుగు గజల్స్ కి విశ్వవ్యాప్తమైనటువంటి పేరు వచ్చింది. అది కూడా ఈ ఫౌండేషన్ కు ప్లస్ పాయింట్. అది ఇంకొంచెం మనము తెలుగు గజల్స్ని కూడా కొన్ని అనువాదాలు కూడా చేసి, అనువాదాలు చాలా ముఖ్యం. దానికోసమనే నేనేం చేశానంటే నేను 4 గజల్ సంపుటాలు వెలువరించాను. ఏ సంపుటాలు వెలువరించారు మేడం? నేను 4 సంపుటాలు వెలువరించానండి. అందులో మొదటిది యోగరేఖలు, రాగరేఖలు, రాగరేఖలు, విశ్వరాగం, హృదయాంజలి. 4 సంపుటాలు తెలుగులో వెలువరించారు. ఇప్పుడు ఆ 4 సంపుటాలను హిందీలోకి 4 సంపుటాలని హిందీలోకి అనువదించిన సంకలనం రేపు ఇది జరుగుతుంది. దీనిని డాక్టర్ ఎం యశోదాదేవి గారని ఆమె ట్రాన్స్లేట్ చేశారు. నేను హిందీ నాకు విశారద వరకు నేను డిగ్రీ తీసుకున్నాను. ఆమె చేసిన అనువాదాలు కూడా గమనించాను. గజల్ యొక్క ఆత్మను గజల్ యొక్క ఆత్మను పట్టుకొని హిందీలో అనువాదం చేయరు.
అంటే ఆత్మ ఉందని మీరు భావిస్తున్నారు? అవునవును. ఎందుకంటే 2 లాంగ్వేజెస్లో నాకు పరిచయం ఉంది కాబట్టి నేను చదివినప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. దీనివల్ల ఇప్పుడు మీరు ఈ గజల్స్ని హిందీలోకి అనువాదం చేయించడం వల్ల మొత్తం భారతదేశం అంతా కూడా చదువుకోవడానికి అదే నాకు ఒక ఉద్దేశం. తెలుగు గజళ్ళు, తెలుగు కవులు, తెలుగు గజల్ కవుల యొక్క ప్రాధాన్యత, వాళ్ళ ప్రతిభ వ్యాప్తం కావాలంటే వేరే లాంగ్వేజెస్లో కూడా పోవాలి. ముఖ్యంగా మన ఇండియాలో టోటల్గా ఎక్కువగా ఉండేది హిందీ, నార్త్ ఇండియా కానివ్వండి, అదంతా కూడా. నా అడ్వైజ్ ఏమంటే మన గజల్ కవులకు చెప్తూ ఉంటాను, మీరు మీ గజల్స్ని గాన రూపంలో పోనీయండి, వీడియోలు ఆడియోలు రానియండి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ట్రాన్స్లేషన్స్ కూడా అవసరం. ఇప్పుడు మీరు భారతీయ సాహిత్య అనువాద సంస్థ పెట్టారు. ఒక విధంగా ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు యూ. మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేసి చేయించండి మేడం అని చెప్పడము, నాకు ఆ సహాయం చేయడము. ఆ విధంగా తెలుగు కవులు గజళ్ళని హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తే కూడా మన తెలుగు గజల్ కవుల యొక్క ప్రతిభలు ఇతర రాష్ట్రాలకి తెలుస్తుంది. అది ఇచ్చిపుచ్చుకోవడానికి అనువైనదే అనువాదాలు. ఎందుకంటే ఒకరి సంస్కృతి, ఒకరి ఆలోచన విధానాలు, భావోద్వేగాలు, సాహిత్యాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలంటే ఆ ట్రాన్స్లేషన్స్ అవసరం. తెలుగులో ఈ గజల్ రాసేటువంటి కవులు, రచయితలు వాళ్ళ యొక్క ఆసక్తి ఎట్లా ఉంది మేడం? చాలా బాగుందండి. అసలు నాకు ఇప్పటికే నిన్న ఒక వారం నుంచి ఫోన్లు మనం చెప్పినప్పటి నుంచి, మన నోటిఫికేషన్ నుంచి, నా గజళ్ళు పంపినా మేడం, అది చూడండి, ఇది చూడండి, నా బుక్ సంకలనాలు వచ్చాయి, మీరు అక్కడ ఆవిష్కరిస్తారా అని ఇద్దరు, మనకు లాస్ట్ టైం కూడా ఆవిష్కరించాము. ఈసారి కూడా ఒక 2-3 గజల్ కవులు ప్రకటించాము. ఒక విధంగా ఇప్పుడు ఒక బుక్ను ఆవిష్కరించాలంటే వాళ్ళకి ఎంతో సహకారం కావాలి, మానిటరీగా కూడా, మనీ వైజ్ కూడా సహకారం కావాలి. ఇంకోటి పెద్ద సంస్థ ఏర్పాటు చేయాలంటే కాదు. అందుకు నేను ఎప్పుడూ చెప్తుంటా, మేము ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు వందలాది మంది వచ్చే మీటింగుల్లో ఆవిష్కరించబడడం అంటే గొప్ప విషయం. అంత పెద్ద సభలో మీ గ్రంథాలు కూడా ఆవిష్కరిస్తే మాకు సంతోషం అమ్మా, విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ తరఫున అని చెప్తే వాళ్ళు రెడీ అయినారు. ఇప్పుడు ఒక 3-4 గజల్ కవులు కూడా వాళ్ళ ఇవి తీసుకొస్తున్నారు ఆవిష్కరించుకోవడానికి. తర్వాత మేడం, ఇప్పుడు ఈ యొక్క గజల్ అంటే తెలుగులో చాలా భారీ ఎత్తున మీరు ఈ యొక్క విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ ద్వారా దక్షిణ భారత గజల్స్ సమ్మేళనం కూడా, అంటే తమిళము, మలయాళము, కన్నడ, తెలుగు ఈ రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రొఫెసర్స్ ని, గజల్ కవుల్ని పిలిపించి ద్రవిడ భాషల పైన మొట్టమొదట గజల్ మహాసమ్మేళనం పెట్టింది మనమే, విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ తరఫున 2024లో. చాలా వ్యయంతో కూడుకున్న పని. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు గజల్స్ రాయడమే కాకుండా గజల్స్ కోసం ఇంత ప్రోత్సాహం చేయాలని ఎందుకు భావిస్తున్నారు? అది నాకు మానసికంగా ఒక సంతోషం అండి. నేను ఇష్టపడిన సాహిత్యంలో ముఖ్యంగా గజల్స్ మీద ఉండే నాకు ఆ ప్రేమ, అంతవరకు గజల్స్ రాయలేక నిరాదరణకు పొందినటువంటి గజల్ కవులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తే అది నాకు సంతోషం. అంతేకాదు, ఏదో నేను సంపాదించుకున్న దీనికి కూడా అదొక సార్థకత, ఒక సాహితీ సేవ, ధనమానం అయినా కూడా సద్వినియోగం చేయడం అన్నమాట. అంతే అండి. అందుకు నేను పెద్దగా చింతించడం లేదు. మా వారు ఆర్సి రెడ్డి గారు, ఆయన ఎంకరేజ్ చేస్తారు, పిల్లలు వీళ్ళందరూ కూడా. సో అది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా నాన్నగారి నుంచి ఆ సాహితీ విలువలు తెలుసు మాకు, సాహితీ ప్రేమ ఉంది సాహిత్యం అంటే. అందువలన నాకు ఏ ఇబ్బంది లేదు. నాకు తోడుగా మీరు ఇప్పుడు ముఖ్యంగా సెక్రటరీగా ఉండడం వల్ల నాకెంతో అది గొప్ప సహకారం. మీరు మనము అంటే ఒక మంచి ఉద్దేశంతో ఇది గజల్లో ఇక్కడ ఏంటంటే గజల్ కవులను ప్రోత్సహించడం అంటే సరస్వతిని మనము ఆరాధించడము, వాళ్ళ అంటే సరస్వతి స్వరూపుల గజల్. ఇంకోటి ఆధ్యాత్మికంగా కూడా చాలా మంది బాగా రాస్తున్నారు. నేను ఎక్కువ రాసిన మొట్టమొదటి సూఫీతత్వాన్ని గురించి మీరు ఆ మార్గానికి ఒక పాదలు వేశారు. మీ మార్గంలో చాలా మంది రాస్తున్నారు.
సరే ఇప్పుడు దాదాపు 500 మంది పైన గజల్ రైటర్స్ అంటే రాస్తున్నారు, నేర్చుకుంటున్నారు, రాస్తున్నారు, బాగా ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి మీలాంటి అంటే సంస్థ ద్వారా మీరు చేసి నిరూపించారు. మరి మీలాంటి వ్యక్తులే చేస్తున్నారు ప్రభుత్వాలు, అది కేంద్ర సాహిత్య అకాడమీ కావచ్చు. మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు నన్ను. వాళ్ళు ఎందుకు ప్రోత్సహించడం లేదు? అసలు నేను ఒక పాయింట్ అడుగుతానండి, చెప్తాను. ఎంతసేపు ఆ వచన కవితలకి వాటికే ఇవ్వాలని ఏముంది? నవలలో ఎంతో చరిత్ర ఉండి ఒక ప్రేమతత్వాన్ని వ్యక్తపరిచే ఉత్కృష్టమైన ప్రక్రియ, ఎంతో ఆధ్యాత్మిక ప్రక్రియ, అది కూడా ఆధ్యాత్మిక చింతన. అందులో ఎంత లేదండి, ప్రేమ తత్వాన్ని వెళ్ళిపుచ్చుకోవడానికి ఒకే ఒక ప్రక్రియ, ఏకైక ప్రక్రియ. ఆ గజల్ ప్రక్రియకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు? అసలు ఒక రిప్రజెంటేషన్ కూడా పెడదామనే ఆలోచన ఉంది. మంచి పని. కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళకి, రాష్ట్ర సాహిత్య అకాడమీలకు కూడా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి గజల్ ప్రక్రియకు కూడా ఒక పురస్కారాన్ని ఇవ్వడం అవసరం అనేది నేను అనిపిస్తుంది నాకు. ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు. ఎందుకంటే అది కూడా ఒక ఎంకరేజ్మెంట్ కదా. ఇప్పుడు యువ కవులకు ఇస్తారు, ఏదో ఒక పుస్తకం వేస్తానే వాళ్ళు 20లో 30లోనే పాపం వస్తుంది, అది బాగానే ఉంది. 50-60 ఏళ్ళుండి 70 ఏళ్ళుండి ఎంతో శ్రమపడి కవిత్వ రంగంలో, సాహిత్య రంగంలో ఈ గజల్స్ రాసుకుంటూ, కవిత్వాలు రాసుకుంటూ అంత సీనియర్స్ ఉంటే కూడా ఆ గజల్ ప్రక్రియని పక్కన పెట్టేసి ఇంతవరకు దాన్ని పట్టించుకోకపోవడం అనేది కారణం ఏమనుకుంటున్నారు మేడం? ఇప్పుడు వచన కవిత్వంతో పాటు గేయ కవిత్వానికి కూడా ఇచ్చారు. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు విశ్వంబర లాంటి కావ్యాలు కూడా ఇచ్చారు. అటువంటప్పుడు మంచి గేయాల కన్నా గొప్పవు కదా గజల్స్. మంచి సౌందర్యవంతమైనవి, అర్థవంతమైనవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈ గజల్ ప్రక్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర స్థాయిలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు? గట్టిగా చెప్తున్నానండి. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి కూడా ఉంది కదా సాహిత్య అకాడమీ. మన తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో, అన్ని రాష్ట్రాల్లో ఉంది. అన్నిటికీ కూడా అందరూ కూడా అధ్యక్షులు అందరూ కూడా అది గమనించి ప్రోత్సహించి వాళ్ళకు కూడా పురస్కారాలు ఇస్తే అది ఎంతో గొప్ప కంట్రిబ్యూషన్ అవుతుంది గజల్. మేడం మీరు అన్నట్టుగా అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, లేదంటే ఈ ప్రక్రియలు ఎక్కువ మంది లేరని అనుకోవచ్చు. ఇప్పుడు అట్లీస్ట్ వస్తున్నారు కాబట్టి అది గమనించమంటున్నాను. అది చాలా మంచి యొక్క సజెషన్ కూడా. తర్వాత ఈ యొక్క గజల్ ఫౌండేషన్ ద్వారా మీరు ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాలు చేసి ఉంటారు? ఏ కార్యక్రమాలు చేశారు? వర్క్షాప్స్ కూడా 2-3 ప్రతి సంవత్సరంలోనూ 2-3 అరేంజ్ చేశామండి. ఆన్లైన్ జూమ్ కార్యక్రమాలు. ఇంకా ఎక్కువగా నేను ఏంటంటే వర్క్షాపులు, సీనియర్ కవులను కూడా చెప్తూ ఉంటాను. వాళ్ళను VGF గ్రూప్స్లో ఉండే వాళ్ళను కూడా ఒకరికొకరు హెల్ప్ చేస్తూ. విజయవాడ అటు లైలాపురంలో కూడా చేశారు, ఇక్కడ చేశారు. అంటే ఈ శిక్షణ ఇవ్వడం ద్వారా సీనియర్స్ గజల్ నిర్మాణ పద్ధతులు అవి మీరు చాలా పుస్తకాలు కూడా ప్రచురించారు కదా మేడం? ఏ పుస్తకాలు ప్రచురించారు? నావి మొత్తము ప్రచురించారు సంస్థ ద్వారా, ఇతరులు కూడా ప్రచురించారు. సంస్థ ద్వారా మీరు ఒక ముఖ్యమైన బుక్ మీరు రాశారు కదండి, గజల్ సౌందర్యము సమీక్షణము. అందులో దాదాపు 29-30 మంది గజల్ కవుల యొక్క ఆ గజల్ని తీసుకొని ఎంతో హృదయంగా మీరు విశ్లేషించారు. అది నాకు వెంటనే గజల్ కవులకి ఇవ్వాలనిపించింది. అందుకే VGF తరఫున నేను దాన్ని ప్రచురింపచేసి అది అందరికీ మనం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాం. శర్మ గారు ఆంధ్రప్రభలో దాదాపు సంవత్సరం పాటు వచ్చింది. అది నేను చూస్తానే నాకు అందరి గజల్ కవుల చేతుల్లోకి వెళ్ళాలనిపించింది నాకు. అది కాకుండా ఇంకా కొన్ని మనం చెప్తూ ఉంటాం. పెన్నా శివరామకృష్ణ గారి గజల్ సౌందర్య దర్శనం అనే పుస్తకాలు చదవండి, ఆయన ఒకటి రాశారు కదా. ఎందుకంటే వేరే వాళ్ళు చేసిన ఆ మొదటి గజల్ కవుల యొక్క ఆ జనరేషన్లో ఒక విధంగా నారాయణ రెడ్డి సారు, వీళ్ళ తరువాత ఈయన పెన్నా శివరామకృష్ణ గారు కూడా చేశారు. ఆ పుస్తకం ఒకటి. గజల్ మెహఫిల్ అని కూడా వేశారు. మన గజల్ కవులను ఎంకరేజ్ చేయాలని ప్రతి వార్షికోత్సవం అప్పుడు ఒక గజల్ ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాం. 60-70 మంది గజల్ కవులు రాసిండ్రు. మొదట గజల్ మెహఫిల్
పోయిన సంవత్సరము గజల్ ముషాయిరా అని, అందులో కూడా 68 మంది. కవి సమ్మేళనం లాంటిది అది. ఎందుకంటే వాళ్ళు కవులు రాసుకున్న గజళ్లలో మనం 1-2 అడిగితే వాళ్ళు వెంటనే అంటే పంపించడము. గజల్స్తో పాటు ఇది విజిఎఫ్ తరఫున గజల్ ముషాయిరా విజిఎఫ్ తరఫున అంటే విశ్వపత్రిక ఫౌండేషన్ ప్రచురించింది. ఇప్పటికే కాకుండా ముందు మాటలు కూడా గజల్ శిల్ప సౌందర్యం, శిల్ప సౌందర్యం అని మీరు రాశారు. చాలా పుస్తకాలు ప్రచురించడమే కాకుండా అనేక మంది కవులు కవయిత్రులను వాళ్ళ గజల్స్ను కూడా ప్రచురించి ఆ విధంగా ప్రచారం చేయడం ద్వారా అట్లా కూడా అంటే అకాడమిక్ సైడ్లో కూడా విశ్వపత్రిక ఫౌండేషన్ కృషి చేసింది. పుస్తకాలు ప్రింట్ చేసి చేతికి ఇవ్వడం అంటే అది ఒక ఇదే కదండి. ఎందుకంటే అందులో ఉండే ఆ విశ్లేషణలు, ఆ సమీక్షలు, ఆ ముందు మాటల్లో ఎంతో దాగి ఉంది. దానివల్ల వాళ్ళు కూడా అవేర్నెస్ ఇవాళ చాలా మంది పర్టికులర్ గా ఇతర కన్నడ, తమిళము, ఇతర భాషల కన్నా ఉత్తరాది భాషల్లో కూడా చాలా తక్కువ మంది, కానీ మన తెలుగులో ఎక్కువ మంది గజల్ కవులు వచ్చారు. ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారు. రీసెంట్గా నెచ్చెలి అని అందులోనే నా ఒక కాలం కూడా ఆమె అలౌ చేశారు, గీతా మాధురి గారు, గజల్ సౌందర్యం అని ఆన్లైన్ మ్యాగజైన్లో జూన్లో మొదటి వ్యాసం. ప్రతి గజల్ కవి యొక్క గజలను తీసుకొని అందులో ఏంటి అంటే మరీ విశ్లేషణ చేయడం అంటే అంత ఇదిగా కాదనుకోండి, బట్ పరిచయం చేస్తూ రావాలి అందరినీ. ఆ గజల్ యొక్క ఆ గజల్ కూడా చాలా మంది వెలుగులోకి వస్తారు. అంతేకాకుండా ఆ గజల్ గానాల లింకులు కూడా పెడుతున్నా. మన నారాయణ రెడ్డి సార్ గజల్స్ కానివ్వండి, దాసరి గారి మొదటి గజల్ పాడినారు ఆయన, కృష్ణ అని వారు. అంటే ఇప్పుడు గజల్ గాయకులు మీరు అన్నట్టుగా గజల్ గాయకులు కూడా ఉన్నారు కదా మేడం. ఈ గజల్ గాయకుల పైన మీరు భవిష్యత్తులో గజల్ గాయకులు, రచయితలు, గజల్ గాయకులు కూడా ఎన్కరేజ్ చేయడం వల్ల క్యాసెట్లు కూడా మీరు చేశారు కదా. మొట్టమొదటి మన సంస్థ ఆవిర్భావంలోనే నా మొదటి గజల్ సంపుట్లో 12 గజల్స్ CD రూపంలో చేసి ఆ వీడియో రూపంలో చేయడానికి ఆయన శ్రీధర్ ఆత్రేయ అని సంగీత దర్శకులు హెల్ప్ చేశారు. ఆయన దాదాపు 20 సినిమాలు చేసినటువంటి చాలా బాగా వచ్చింది. హిందుస్థానీ రాగము, హిందుస్థానీ సంగీతం తెలిసిన వ్యక్తి. అతను సరైన సూటబుల్ పర్సన్. ఆయన 12 గజల్స్ చాలా బాగా వచ్చాయి. దానిలో 2 గాయనులు, శ్రీదేవి అర్జున్ అని ఒక ఆమె, ఇంకొక తన పేరు అమ్మాయి పేరు గుర్తు రాలేదు నాకు. వాళ్ళిద్దరు చాలా బాగా పాడారండి. గాయత్రి కాదు, లేఖ, మన శ్రీధర్ ఆత్రేయ గారికి తెలుసు. శ్రీవాణి అర్జున్ ఆమె అంతర్జాతీయ గాయని, చాలా బాగా పాడారండి. నా గజల్ CD కూడా విశ్వపుత్రిక గజల్స్ అని సెర్చ్ చేస్తే మన యూట్యూబ్లో ఉంది. తర్వాత 5 గజళ్ళకి వీడియో కూడా ఉన్నాయి. మీరు హిందీ పుస్తకం అనువాదం చేయించారు కదా మేడం, అంటే తెలుగు గజల్స్ తెలుగులో పాడారు, తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వింటారు. అది హిందీలో అయితే ఇంకా ఎక్కువ మంది భారతదేశం అంతా వింటారు కదా. హిందీలో కూడా మీరు హిందీలో కూడా ఎవరైనా ఉండి హిందీలో పాడగలిగితే దయచేసి నాకైనా పరిచయం చేయండి, కొన్ని గజల్స్ పాడిద్దాము అని నాకు ఉంది. నేను అందుకే గజల్ కవులకు చెప్తూ ఉంటా, ఊరికైనా పుస్తకాల్లో రాసి పెట్టుకుంటే కాదమ్మా, అవి ప్రజల్లోకి పోవాలంటే. ఇప్పుడు గజల్ అనేటువంటిది గేయం అంటే గానం చేయబడేది గేయం కదా, అలాగే గజల్ అన్నా కూడా పాడినప్పుడు ఆ గజల్లో ఉండేటువంటి భావన బలం కానీ, ఆ యొక్క అభివ్యక్తి సౌందర్యం కానీ, ఆర్ద్రత కానీ ఇదంతా తెలవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఎంతో మంది విస్తృతంగా ఆన్లైన్లో పెట్టడం వల్ల ప్రచారం అవుతుంది కదా, ఎక్కువ మంది చూస్తారు. పుస్తకాలు ఎక్కడ పోలేవు అంత ఇదిగా అంతగా. అది మనం అసలు ఉర్దూ గజల్స్ చూస్తే జగజీత్ సింగ్ గజల్ కింగ్ ఆయన క్యాసెట్లు చూడండి, ఇంకా బేగం అఖ్తర్, వీళ్ళందరూ హరిహరాన్ని కూడా చాలా పాడారు. వాళ్ళ గజల్ కచేరీలు అంటే చెవి కోసుకున్నట్టు పరిగెత్తారు. ఎందుకు అంటే అట్మాస్ఫియర్ అక్కడ ఉంది. అది మనకు మెల్లగా వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. నా ఒక విధమైన సంతోషం ఏమంటే ఈ మధ్య చాలా మంది మన గజల్ కవులు వీడియోలు చేయించి వాళ్ళ పాటల్ని యూట్యూబ్లో పెడుతున్నారు. అందుకనే నేను మా విశ్వపత్రిక ఈ వార్షికోత్సవంలో కూడా దాదాపు 10-15 మందికి మనము గజల్ గాయకులకు కూడా గాయకులకి ఇస్తున్నారు. పుస్తకాలు వేసినటువంటి వాళ్ళు కూడా జాతీయ పురస్కారాలు ఇస్తున్నారు.
దాదాపు 50 మంది 40-50 మంది గజల్ కవులు గజల్ కవులు అందరూ ఒక అంటే వేరే వాళ్ళ కవులు కూడా గజల్ రాస్తున్నారు ఇవాళ. ఇంకా అసలు భువనేశ్వరి గారు ఈ మధ్య ఆమె ఆధ్యాత్మికంగా ఆమె కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఆమె కూడా 2 గజల్స్ రాసి నాకు పెట్టింది. చూడండి రాశారు, చూడండి మేడం, శైలజ గారు రాస్తున్నారు, వర్ష కొండూరు గారు దాదాపు అమ్మాయి కూడా చాలా బాగా రాస్తారు. తను కూడా గజల్ పుస్తకాన్ని ఇప్పుడు రాయలసీమ నుంచి కూడా చాలా మంది రాస్తున్నారు. రాయలసీమ నుంచి తెలంగాణ నుంచి ఆమె ఉన్నారు. తను శ్యామలా గడ్డం అని ఆమె రాస్తారు. ఇంకా మా కొరుప్రోలు నారాయణ రెడ్డి తర్వాత చాలా మంది, కొరుప్రోలు మాధవరావు గారని సీనియర్ గజల్ కవి, ఆయన కూడా ఎన్నో రాస్తూ ఉంటారు. శ్రీధర్ సత్యం రాస్తున్నారు, చెల్లా రాంబాబు గారని, శ్రీనివాస్ గారు రాస్తున్నారు. అదే విధంగా అంటే ఇప్పుడు సీనియర్ కవుల్లో కూడా మీరు, మీ తర్వాత మల్లీశ్వర్ గారు, ఇంకా చాలా మంది మల్లీశ్వర్ గారు కూడా రాస్తున్నారు, విజయగోలి గారు రాస్తున్నారు. ఇట్లా చాలా మంది, అంటే సోంపాక సీత అని ఖమ్మం నుంచి, దాంట్లో 10 పుస్తకాలకు ఇస్తున్నారు. 10 పుస్తకాలకు ఉన్నాయి వీళ్ళ పేర్లన్నీ కూడా. సోంపాక సీత, చయనం అరుణ శర్మ, వడ్ల నరసింహాచారి చిత్రగంధ, హంసగీతి, గజల్ గులాబీలు అని హంసగీతి అనే గుమ్మడి రామలక్ష్మి, ఆమె చెన్నైలో ఉంటారు, చెన్నైలో బిందుమాలిని అని పుస్తకం వెలువరించారు. ఊటూరి శిరీష వెన్నెల సిరులు అని, అనంత దత్తాత్రేయ నిరీక్షణ అనే పుస్తకం, గంటా విజయ్ కుమార్ గారు హృదయందిర. వీళ్ళందరూ కూడా ఇంతకుముందు గజల్ సంపుటాలు లేవు. 2004లో పట్టమని 4 వేయలేదు. అవును, ఈరోజు మరి విశ్వపుత్ర గజల్ ఫౌండేషన్ వచ్చిన తర్వాత ఇది ఒక ప్రేరణ, అందరికీ ఒక ప్రోత్సాహం, ప్రేరణ. ఇప్పుడు మీరు కూడా 4 సంపుటాలు వేశారు, నేను 3 సంపుటాలు వేసాను, ఇంకొక 2 సంపుటాలకు కూడా ఉన్నాయి, తీసుకొస్తూ రావాలి. ఇప్పుడు నాకు 1000 గజల్స్ రాసిన, 1000 గజలు ఇంకా ఒక 10 సంపుటాలు ఉన్నాయి వేయాలంటే. అంటే ఇది ఒకటి మేడం, ఇది ఒక కొత్త అట్మాస్ఫియర్. అంటే గజల్లో ఉన్నటువంటి ఒక పకడ్బందీ శిల్పం, అది ఒక లలితమైన పదాలతో, అద్భుతమైన భావనా బలంతో గజల్స్ ఏ వస్తువుపైనైనా రాయవచ్చు. ముఖ్యంగా అంటే ఆ రోజు ఇప్పుడు అప్పుడేదో కసీదా అనేటువంటి ఒక రూపంలో వచ్చింది గజల్, అదే రాజుల్ని, ఆనాటి సుల్తానుల్ని పొగడడానికి కోసం. కానీ అంతకు ముందు వచ్చింది ఏది, సూఫీ యొక్క ఫకీర్లు మీరు పట్టుకున్నారు. అస్సలైంది ఏంటంటే సూఫీ ఫకీర్లు ఆ యొక్క భగవంతుని మొట్టమొదటి ఆ ప్రేమతత్వం ఎక్కడి నుంచి వచ్చిందో అది మరలా మనము ఆ ప్రదేశం అక్కడికి వెళ్ళాల్సిందే. అసలు వాస్తవం చెప్పాలంటే 6వ శతాబ్దంలోనే ఈ సూఫీ కవులు, అంటే ఈ ఫకీరులు, ఈ ఫకీరులు పాడిన ఒక రకమైనటువంటి భగవంతుని యొక్క సూఫీ తత్వ గీతాలే తర్వాత గజల్కి ఆత్మైనవి తర్వాత కాలంలో. అట్లాగా ఇప్పుడు మనకు కూడా అది భౌతికంగా, అది అలౌకికమైన ప్రేమ తత్వం. ఈ లౌకికంగా వచ్చినప్పుడు అవి ప్రేయసి, ప్రియురాలు, ప్రేమ సంభాషణ అంటూ వచ్చింది. కానీ ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ అలౌకిక ప్రేమ తత్వాన్ని మర్చిపోకూడదు. మనం ఏ ప్రేమలకు మనము ఆకర్షణీయురైనా అల్టిమేట్గా మనం చేరాల్సిందేంటి ఆ మూలతత్వానికి, మూల బ్రహ్మానికి. ఆ విధంగా మనం అనుసంధానం చేసుకోవడానికి వీలైన ప్రక్రియ నా గజల్స్లో ఎక్కువ అదే ఉంటుంది. మధుర భక్తి ప్రేమ అన్నట్టు, అంటే ఆ పరమాత్మనే నువ్వే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము, సకుడివి అనే ఆరాధనా భావంతో రాసుకున్న గజల్స్ అవి. ఈ విధంగా రావడం, నాకు హిందీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఒకటి మేడం, ఈ గజల్స్ లో వస్తుపరంగా విస్తృతంగా అనేక, ఇప్పుడు ప్రేమ, విరహము, వియోగం అన్నీ రాస్తారు. అదేవిధంగా సూఫీతత్వం అనేది ప్రధానంగా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మన దగ్గర కూడా మీరు అన్నట్టు మధుర భక్తి ఉంది. భక్తి పైన కూడా రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. సామాజిక తత్వాల్లో కూడా ఇప్పుడు మానవత్వం మీద చాలా మంది రాస్తున్నారు. అసలు నారాయణ రెడ్డి సార్ వాళ్ళ యొక్క ఆయన మొదటి గజల్ నరుని బ్రతుకు ఎందుకు, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు ఎందుకని అని, మూగ నేలకు నీరని వాగు బ్రతుకు దేనికని అని ఆయన మొదలుపెట్టిన ఆ సామాజిక సందేశాలకు అవి చాలా బాగున్నాయి.
ఇలా చాలా మంది రాస్తూ ఉన్నారు. ఉమ్, కానీ మీరు ఒక భక్తి తత్వానికి ఒక మూల బీజం వేశారు కాబట్టి ఉమ్. భక్తి పైన కూడా గజల్స్ రాయవచ్చని మీరు నిరూపించారు. తర్వాత ఎంబిడి శ్యామల గారు ఆమె సిడి సాయిబాబా మీద రాసింది ధైర్యంగా. రాయొచ్చు రాయొచ్చు, రాయకూడదు అనేది ఏం లేదు. కాబట్టి సాహితీ అంటే ప్రక్రియ అది ఆ ఉధృతమైన ఆ భావోద్వేగము బయటకు వచ్చినప్పుడు అవును. ఆ ఛందస్సు అది ఇది ఇప్పుడు దాని ఒకటి నడకని మేడం, గురించి మర్చిపోతాం. ఛందస్సు అన్నదని చెప్తున్నాం. చాలా మంది బాహార్లో రాయాలి, బాహార్లో తెలుగులో రాయడం అసాధ్యం అని చెప్పి ఆ, గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పాడు. గజలియత్ కానీ బాహర్లలో లెక్క పెట్టుకుంటూ రాయొచ్చేమో. అసలు అక్కడ పడే పదాలను గమనించాలి. ఇప్పుడు నా హృదయంలో నుంచి ఎంతో వేరే భావోద్వేగములు అక్షరాలు ప్రవహిస్తున్నాయి అనుకోండి, అవి అక్కడ ఇమడకపోవచ్చు. ఏది ఆ మాత్ర ఆ ఛందస్సుల్లో ఇమడకపోవచ్చు. కానీ నేనేమంటానంటే నీ భావోద్వేగానికి గజలియత్తుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అంతే. అది పూర్తిగా గజల్ నిర్మాణాన్ని వదలాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాఫియా రదీఫుల యొక్క ప్రక్రియని మతలాలు మీటర్లో రాయండి, కానీ అదే ఆ నడకను గురించి బాహర్లలోనే రాసి కృత్రిమంగా తయారవుతుంది. పోతన గారు భాగవతం రాస్తూ పరవశించి గ్రామర్ గురించి పట్టించుకోలేదు, షేక్స్పియర్ పట్టించుకోలేదు. అట్లాగే గజల్స్లో కూడా భావోద్వేగము మధుర భక్తి అది వచ్చినప్పుడు అలా వచ్చేస్తుంది. అంతేగాని ఇంకోటి మీద ఏ ప్రక్రియ హిందీలో కావచ్చు, ఉర్దూలో కావచ్చు, ఈవెన్ గాలిబ్ కూడా తప్పులు చేశారు. ఏం పరిశోధనలు తప్పు అనడానికి కూడా మనము అంటే భావోద్వేగము అక్కడ ఛందస్సు లేదు అంటే దట్ ఈస్ సెకండరీ అంతే. ఆ కవి యొక్క భావోద్వేగాన్ని లక్షణాలు మీరు కాఫియాలు కానీ రదీఫులు కానీ అన్ని తకల్లసులు కానీ అన్ని లక్షణాలు ఉన్న గజలు 7వ శతాబ్దంలో లేదు, 9వ శతాబ్దంలో లేదు, 13వ శతాబ్దం నుండి ప్రారంభమైంది. అంతకు ఎందుకంటే అమీర్ ఖుస్రో గారు కాలగమనంలో ఇవన్నీ ప్రక్రియలన్నీ మార్పు చెందుతాయండి. అసలు ఆస్ట్రేలియన్ గజల్స్ లో యాంటీ గజల్స్ అని వచ్చాయి. అంటే ఆ ప్రక్రియ మాత్రం తీసుకున్నారు తప్ప అద్భుతమైన అసలు కన్నడలో అంతెందుకు, మన కర్ణాటకలో కూడా కాఫియా లేని గజల్స్ ఎక్కువ మంది రాశారు. అక్కడ దాదాపు 50 మంది కవులు ఉన్నారు. ఈ విషయం మీద కొంచెము కాంట్రవర్సీలు విమర్శలు ఉంటాయి, కానీ అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన సీనియర్స్ కూడా దాశరథి గారు కానివ్వండి, మన నారాయణ రెడ్డి సార్ కానివ్వండి, వాళ్ళు ఎక్కడ విమర్శ చేయలేదు, చెప్పలేదు. సార్ ఎక్కువ భావోద్వేగానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా రాయమని చెప్పారు అంతే తప్ప ఇలాగే రాయాలా అవి రాయకపోతే తప్పని ఎవరు చెప్పలేదు. దాశరథిని చెప్పలేదు, నారాయణ రెడ్డి గారు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు ఇంకా క్రిటిసిజం కూడా మనకి తగ్గిపోతూ వస్తుంది. తగ్గిపోయింది లేండి, ఇప్పుడు ఏం లేదు. ఎందుకంటే గజల సంఖ్య ఎక్కువ, ప్రజాస్వామ్యం. అదే గజల్లో వందలాది మంది రాస్తున్నప్పుడు ఒకరు ఇద్దరు నిరంకుశ తత్వం పోయింది, నిరంకుశత్వం పోయింది. మొనోపలి అంటాం కదా, నేనే అన్ని గజల్ ప్రక్రియలో గజల్ సాహిత్యంలో ఉన్నటువంటి నిరంకుశత్వాన్ని మీరు బద్దలు కొట్టాము. అట్లనే ముందుకెళ్ళండి. చాలా మందికి సొంత లాభం కొంతమంది పొరుగు వాడికి తోడ్పడమైనట్టుగా మీరు సొంత డబ్బులతో లక్షలాది రూపాయలు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎంతమంది అని ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మీరు ఆడవాళ్ళ ప్రతినిధి గజల్ రాసే వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు మేడం. అంటే ఎందుకంటే వాళ్ళు బాగా సఫర్ అయిన వాళ్ళు కదా, సమాజంలో ఎక్కువ సఫర్ అయ్యేది ఆడవాళ్ళే కదా. కాబట్టి వాళ్ళలో తల్లిగా, భార్యగా, ఉద్యోగినిగా ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి వాళ్ళలో. భావోద్వేగాలు అంతేకాదు అన్నట్టుగా అసలు నిజంగా ప్రేమించే స్త్రీనే అంటాడు ఆయన. అవునండి. అట్లాగా గజలు రాయడానికి అర్హులు ఎవరంటే స్త్రీలే అనొచ్చు. అవును. ఎందుకంటే వాళ్ళు చాలా అన్ని మనసులో దాచుకుని ఉంటారు. ఈ గజల్స్ ద్వారా బహిర్గతం చేయడానికి అదే అనిపిస్తుంది. మనము ముందు కాలపు ఉర్దూ గజల్స్ ఇవన్నీ చూస్తే ఎంతసేపు మగవాళ్లే ఆ పానశాలలోకి వెళ్ళి అక్కడ తన ప్రేమించిన ఆమెను కానివ్వండి, సాకిని కానివ్వండి, వీళ్ళని కానివ్వండి, వాళ్ళ సౌందర్యాన్ని నువ్వు రాలేకపోతే. ఆ కాలంలో కూతురు మాత్రం ఒకరు ఇద్దరు ఉన్నారు తప్ప ఆ కాలంలో. ఆ తర్వాత ఉర్దూ సాహిత్యంలో కూడా పెద్దగా లేడీస్ లేరు. తరువాత రాను అంటే బహుశా అప్పుడు ఆ ఘోషా సిస్టము అంత చదువుకి ఇంపార్టెన్స్ లేకపోవడము,
బయటకు రాలేరు కదా రాలేరు. ఉన్న ఇప్పుడు ఈ స్త్రీలు ఎక్కువ స్త్రీలు బాగా చదువుకున్నారు, స్వేచ్ఛ స్వేచ్ఛగా చదువు ఉంది, రాసుకున్నారు. వాళ్ళ భావోద్వేగాలను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు, కవిత్వాలు కూడా బాగా రాస్తున్నారు. ఆ విధంగా ఎంతోమంది హౌస్ వైఫ్స్ ఇప్పుడు అసలు గజల్స్ రాస్తుండేది. వాళ్ళ మీరు అన్నట్టు ఆ భావోద్వేగాలు పరిపక్వమై ఉంటాయి వాళ్ళల్లో లోపల ఉండేటువంటి వేదన. ఎందుకంటే ఆ వేదననే కాదు, ఆ పిల్లల మీద, భర్త మీద ప్రేమతత్వము, వాళ్ళు ఒకవేళ ఎదురు జీవితంలో కోల్పోయినవి కూడా మరలా తను వాళ్ళ భావోద్వేగాల రూపంలో చెప్పుకోవడము, ఆ చుట్టుపక్కల జరిగే సాంఘిక విషయాల మీద కూడా ఎన్నో గజల్స్ రాస్తారు. అంటే వాళ్ళు ఇప్పుడు చాలా మంది గజల్స్ వందలాది రాస్తున్నారు. అది ఆశ్చర్యకరమైన విషయం. అమ్మ మీద, నాన్న మీద, ప్రతి సమస్య మీద రాస్తున్నారు. అసలు నాకు అనిపిస్తుంది శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది కవిత కనర్హం అని నేను అదే అన్నాను. కాదేది గజల్ కనర్హం అనేసి. అగ్గిపుల్ల, సబ్బుపుల్ల, కుక్క పిల్ల, కాదేది కవిత కనర్హం, అవునవును శిల్పం అనర్ఘం అంటాడు. అంటే ఇక్కడ శిల్ప అసలు ఆయన చెప్పిండేది గజల్స్ వర్తిస్తుంది. నేను అది ఎక్కడో కోట్ చేశాను. ఇప్పుడు అవునవును శిల్పం అనర్ఘం అంటే అసలు అనర్ఘమైన శిల్పం దేనికి ఉంది అంటే ఒక గజల్ ప్రక్రియకి. కాబట్టి గజల్కి ఏ వస్తువైనా రాయొచ్చు, శిల్పం ఎందుకు అంటే శిల్పం అనర్ఘం. ఆ శిల్ప సౌందర్యాన్ని అభివ్యక్తీకరించే శక్తి, సృజనాత్మకత చాలా మందిలో ఉంది. కాబట్టి ఎన్కరేజ్ చేయాలి. చాలా సంతోషం మేడం, మీరు చాలా విషయాలు చెప్పారంటే విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంటే తెలుగులో బిగ్గెస్ట్ హైయెస్ట్ ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ అలా తయారు చేశారు. దానికి మీకు ప్రత్యేకంగా అభినందన తెలియజేయాలి. షిరిడి సాయి అనుగ్రహం, డివైన్ పవర్, ఆ గురుతత్వంలో నాలో ఉండే ఆ గురుతత్వము, దైవతత్వము. ఇప్పుడు శ్రీరామ్ సార్ లాంటి వాళ్ళ యొక్క ఆశీస్సు, ఆయన భగవాన్ శ్రీరామ్ సార్, ఆయన ఇంటర్నేషనల్ లో ఆయన మొట్టమొదట ఫౌండేషన్ డే రోజు కూడా ఆయన ఆశీర్వదించి ఆ ఫౌండేషన్ బ్రహ్మాండం జరుగుతుందని మొదటే కాలజ్ఞానం చెప్పినట్టుగా ఈ ఫౌండేషన్ గురించి ఆ రోజు ఆశీర్వదించారు, చెప్పారు బాగా జరుగుతుందని. అలాగే ఇప్పుడు జరుగుతా ఉంది. చాలా సంతోషం. ఈ ఇంటర్వ్యూ కూడా వారి ఆశీర్వాదం. అంటే ప్రతిదీ భగవంతుని ఆశీర్వాదం. అసలు ఈ గజల్ ప్రక్రియ స్టార్ట్ కావడం కానీ గజల్ అమీర్ ఖుస్రూ కూడా అంతే కదా. ఇదంతా నాదేం లేదు. ఆయన అమీర్ ఖుస్రూ అంటే ఆయన గజల్ సామ్రాట్ అనమాట. అటువంటి వాడు మా గురువు వల్లనే ఆయన 6 నెలలు ఆయన సమాధి చుట్టూ తిరిగి గజల్స్ రాశాడు ఆయన గురువు చనిపోయినప్పుడు. కాబట్టి ఒక ఉన్మాద స్థితిలో కంటే రాబర్ట్ ఫ్రాస్ట్ అన్నట్టుగా ఒక రసోన్మాద స్థితిలో పోతే తప్ప గజల్స్ రాయలేదు. అటువంటి గజల్స్ రాస్తున్నటువంటి వాళ్ళందరికీ మీరు అండగా ఉండి వాళ్ళకు చాలా సహకారం చేస్తున్నారు. పైగా అనేక మందికి అవార్డుల ద్వారా చేస్తున్నారు మేడం. చాలా సంతోషం. మీరు మా యొక్క అది నేను ఒక తపస్సుగా బ్లెస్సింగ్ గా కూడా అనుకుంటాను జీవితంలో. నేను గొప్ప అవకాశము సాహిత్య సేవ. మీకు విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ మీరు చరిత్రలో మిగిలిపోతారు. తెలుగు సాహిత్య చరిత్రలో గజల్ అంటేనే మరి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు అనేది పేరు వస్తుంది. దీనికి మీరు గతంలోనే పునాదులు పడ్డాయి, ఇప్పుడు శాఖోపశాఖలకు విస్తరించి ఒక వటవృక్షంగా విస్తరించింది. చాలా సంతోషం మేడం, మీరు మా ఆఫీస్కి వచ్చి ఈ మా యొక్క తెలుగు వన్లో ఈ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా నాకు ఈ అవకాశం కలిగించినందుకు నేను తెలుగు వన్కి ఎంతో రుణపడి ఉండడం. ధన్యవాదాలు కృష్ణ గారు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈ వారం అక్షరం కార్యక్రమం. వచ్చే వారం మరొక వ్యక్తితో కలిసి ముఖాముఖి కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.